ఈ సర్వేలకు సమయం వచ్చింది. ఇప్పటి నుంచి ఇంకా ఎలక్షన్ ఓటింగ్ వరకు కూడా సర్వేలు ఇది అది అని ఎవరి సర్వే సంస్థలు వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఈ పెద్ద ఆయన రిలీజ్ చేసినటువంటి సర్వే సంస్థలు మరి ఆయన ఏం చెప్పాడో ఒక్కసారి చూస్తే, గత ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించింది. అయితే టీడీపీ మాత్రం 23 స్థానాలకే పరిమితమైన మాట మనకు తెలుసు. జనసేనకు 1 సీటు మాత్రమే వచ్చింది. అయితే ఈసారి వైసీపీ ఘనమైన సీట్లు పోగొట్టుకోనుందట. 34 స్థానాలకే పరిమితమవుతుందని చెప్తున్నాడు. తెలుగుదేశం జనసేన కూటమికి 141 సీట్లు వస్తాయంట. కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తుందని ఈయన ఈ సర్వే సంస్థ చెప్పాడు. ఉత్తరాంధ్రలో 34 స్థానాలకు గాను వైసీపీ కేవలం 6 స్థానాలు గెలుచుకుంటుందట. రాయలసీమ జిల్లాలో సైతం వైసీపీ పట్టుకోల్పోతుందని, ప్రధానంగా కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వైసీపీ మెరుగైన ఫలితాలు సాధించనుందట. ఉభయ గోదావరి, కోస్తా జిల్లాలో నష్టం తప్పదని తేలింది. తెలుగుదేశం జనసేన కూటమి గెలుపొందిన సీట్లలో భారీ మెజారిటీ కనిపిస్తుంది. వైసీపీ గెలిచే చోట్ల అత్యవసర మెజారిటీ అనట. 5,000 లోపు మెజారిటీ రానున్నట్టు చెప్తున్నారు.